తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ నేత కేటీఆర్ 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ గడువు ఇచ్చారు. అయితే ఆ గడువు ముగిసినా బండి నుంచి స్పందన రాకపోవడంతో కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. వాటిలో అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, కుటుంబంపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొన్నారు. లేకపోతే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ ను అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మీడియా ముందు కేటీఆర్, కేసీఆర్, కవిత సహా బీఆర్ఎస్ నేతలపై ఫోన్ ట్యాపింగ్, ఎన్నికల నిధులు దాచిపెట్టడం వంటి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకే కేటీఆర్ లీగల్ యాక్షన్ మొదలుపెట్టారు. ఈ నోటీసులపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా ఇరుపక్షాల ఆరోపణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలకు మరో హాట్ టాపిక్ అవనుంది.